ఏనుగులకు అత్యంత పవిత్రమైన ఏనుగుకు పెట్టేటువంటి రాగులు రాగి సంగటి ఎందుకు నిలిచిపోయినాయి? 1.5 నెల కాలేదు. 1.5 నెల క్రితమే టెండర్ అయిపోయి నా అగ్రిమెంట్ ఇంతవరకు చేసుకోవాలా మీరు? అంటే వాటి పస్తుండాలనా? గుర్రాలకు దాణా లేదు. ఎవరో డొనేషన్ ఇస్తే ఆ దాణా ఇప్పుడు పెడుతున్నారు. ఇదే మీ ప్రక్షాళన? మీరు ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. చాలా నాణ్యమైనటువంటి దళారీ వ్యవస్థను రద్దు చేశారట. శ్యామలరావు గారు, బహుశా మీరు జోగుతున్నారో నిద్రలో ఉన్నారో, ఈ పాలనలో దళారీలకు కొదవే లేదు అని అనేక సార్లు బయటకు వచ్చింది. దాని మీద దృష్టి సారించండి. ఊరికనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ లాగా చదివేస్తే ఉపయోగంలే. ఇప్పుడు పెద్ద ఎత్తున దర్శన టికెట్లో అమ్ముడు పోతున్నాయి బ్లాక్ లో. ఇది పచ్చి నిజము. సరే, శ్యామలరావు గారు కొండ మీదంతా ప్రక్షాళన చేసినానని చెప్తున్నారు. స్వామి, అక్కడ బెల్ట్ షాప్ ఎందుకుంది? నెల రోజుల క్రితం మీ పోలీసు వాళ్లే అట్లా ఫ్యాషన్ పీరియడ్ లో మాదిరిగా 3 ఫుల్ బాటిల్స్ పట్టుకొని ఇట్లా చూపిస్తా ఫోటోలు దిగినారే. ఇది ప్రక్షాళన శ్యామలరావు గారు? ఇది మీ పాలన ప్రక్షాళన ప్రారంభమైనాక జరిగినటువంటి సంఘటనే కదా. అలాగే మీ పాలనలోనే కదా బిర్యానీలు తింటున్నారు, మీ పాలనలో కదా తాగి కొట్లాడుకుంటున్నారు, మీ పాలనలో కదా ఒక తాగుబోతు విధవా ఎంతైనా దొరుకుతుందిరా మద్యం ఈడ, నేను లోకల్ అని వీడియో బయటకు వచ్చింది మీ హయాంలోనే కదా. మీ హయాంలో కదా నిన్న చెప్పులు వేసుకొని వచ్చి ఏది మహద్వారం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఏం ప్రక్షాళన చేశారబ్బా? ప్రక్షాళన ఏందిరా అంటే మీరు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపూర్లు ఎవరైనా వస్తే వాళ్ళకి దర్శనాలు ఇవ్వద్దు. తెలుగుదేశం పార్టీ సీఎంఓ చెప్పినటువంటి టికెట్లన్నీ కూడా వేలకు వేలు, రోజు 7,500,000 టికెట్లు ఇవ్వటం. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రక్షాళన. ఎక్కడ ప్రక్షాళన? ఇది ఈరోజు ఈవో గారికి సంబంధించిన ప్రెస్ మీట్ కు నా సమాధానం. నేను భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నానని చెప్తున్నారు కదా, మళ్లీ చెప్తున్నా, నేను నా మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ఫోటోలు ఏవి మార్ఫింగ్ కావు. ఒక పని చేద్దాం, మీ చైర్మన్ గారికి, ఈవో గారికి చెప్తున్నా నేను, అలాగే సీఎం గారికి కూడా, పీఠాధిపతులు సాధువులతో మనం గోశాలకు వెళ్లి అక్కడ చనిపోయినటువంటి ఆ కళేబరాలను వెలికి తీసి ఎన్ని రీసెంట్ గా చనిపోయినాయో అన్న దాని మీద విచారణ జరిపిద్దాం. దీనికి సిద్ధపడాలి మీరు. ఊరికనే మేమేదో రాజకీయం చేస్తున్నామంట. ఆయన బిఆర్ నాయుడు గారు పాపం, ఆయన రాజకీయ ఋషి, రాజకీయం చేస్తున్నాడు. కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసేసినాడు. వాడు అసలు హిందువే కాదు, వాడు అన్యమతస్కుడు. ఋషి, నన్ను ఈ అన్యమతస్కులు అనేవాళ్ళు మీరే, నాస్తికుడు అన్నోళ్ళు మీరే, అసలు మనిషి జన్మకు తగిన వాడిని కాదు అనేటువంటి మాట కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడినారు. నేను వ్యక్తిగత విమర్శలు చేసేవాడిని కాదు, నా జీవితంలో నేను ఎప్పుడు చేయాల. కానీ నాయుడు గారికి చెప్తున్నా, నేను చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నాను. నేను మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూపించలేదు. అక్కడ ఆవులు చనిపోయినాయి. మీరెందుకు కాంట్రాడిక్టరీ గా మాట్లాడుతున్నారు? మీరెందుకు నిన్న 22 ఆవులు అన్నారు? ఈరోజు ఈవో ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఆవులు చనిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తించినారు కదా. అయితే ముసలి ఆవులని మీరెందుకు అన్నారు? నేను చూపించిందన్నీ కూడా లేగదూడలు కదా ఎక్కువగా. ఆ లేగదూడల్లో ఎందుకు చనిపోయినాయి? బాధ్యత సరైనటువంటి రీతిలో లేదు కనుకనే కదా చనిపోయినాయి. సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యతని చెయ్యకుండా, ఆ పని మీరు చేయకుండా మా మీద వ్యక్తిగత దూషణతో కరుణాకర్ రెడ్డి తాట తీస్తాం, రాష్ట్రంలోనే తిరగనివ్వం, తాట తీసి చెప్పులు కుట్టుకుంటారేమో. ఏం బా, మీరు జైళ్లలోకి వేసేస్తే భయపడిపోయేదానికి నేనేమైనా ఒక మామూలు రాజకీయుడు అనుకుంటున్నారా? జీవితమంతా
పోరాటాలతో వచ్చినవాడిని నేను. అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం. భయపడే ప్రసక్తే లేదు. మీరు జైళ్లలోకి వేస్తానంటేనో, నా తాట తీస్తానంటేనో, సత్యాన్ని వీడి అసత్యం వైపున నిలబడేటువంటి ప్రసక్తి లేనే లేదు అని ఛాలెంజ్ చేసి హెచ్చరిస్తున్నా. నేను జైలుల్లో పెడితే జైలుల్లో చిన్నప్పటికే ఉన్నా నేను, కొత్తగా ఉండేదేం కాదు. ఆ రోజు కూడా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళినా 50 ఏళ్ల ముందు. ఈ రోజున దేవుడి కోసమని జైలుకు పోతా. మీరు చేసినటువంటి ఈ మోసపు ప్రచారాన్ని ఎండగడుతూ జైలుకు వెళ్తా. నా మీద చర్యలు తీసుకుని ఇలాంటి మనిషే పుట్టటమే అన్యాయం, భూమాతకే నష్టం అంట. మరి గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి? నాకు అర్థం కాల. మేము రాజకీయానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వాడుకుంటున్నాము అని ప్రచారం చేశారు. అయ్యా, తెలుగుదేశం గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నటువంటి మాట ఒకసారి దయచేసి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చర్చి కడుతున్నారు అని ప్రచారం చేసింది ఎవరయ్యా? మీరు కాదా? అప్పుడు రాజకీయం కాదా మీరు చేసింది? చర్చి కట్టినారా? చర్చి కట్టుంటే ఈ 10 నెలల్లో మీరేం చేస్తున్నారు? ఎందుకు మా మీద కేసులు బుక్ చేసి అరెస్టు చేయలేదు? దాన్ని ఆధారాలతో నిరూపించలేదు? ఇంతకంటే రాజకీయం మరొకటి ఉందా? ఇంతకంటే దుర్మార్గము, నీచము మరొకటి ఉందా? బ్రహ్మోత్సవాలప్పుడు లైటింగ్ అరేంజ్మెంట్స్ లో వేసినటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ కు సంబంధించి శిలువాకారంలో ఉన్నాయని దాడి చేసింది మీరు కాదా? ఇది రాజకీయం కాదా? లేకపోయినా అబద్ధ ప్రచారం కాదా? అది కొండకు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సుల్లో జెరూసలం బొమ్మలున్నాయి అని ముద్రించినాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసింది మీరు కాదా? అది రాజకీయం కాదా? అది నిజమా? నిరూపించగలిగినారా? మా 5 ఏళ్ల పాలనలో అడుగడుగునా కొండ మీద అన్యాయమే జరుగుతుంది, అక్రమమే జరుగుతుంది, అరాచకమే జరుగుతుంది అని మీరు ప్రచారం చేసిన దాన్ని ఒక్కదాన్నైనా కూడా మీరు నిరూపించగలిగినారా? అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపినాడు అన్నటువంటి ప్రచారం రాజకీయం కాదా? ఈ రాజకీయం చేస్తున్నారని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆక్షేపించలేదా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని చెప్పలేదా? ఎక్కడ నిర్ధారణ అయింది ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందనని? మీరు మాట్లాడితేనేమో పవిత్రత తప్ప మరొక్కటి లేదు. ఇలాంటి ఆరోపణలు కూడా పవిత్రతతోనే మాట్లాడతారు. మేము నిజాలు చెబితే మాది రాజకీయమా? మేము రాజకీయ ప్రచారం కోసమని భగవంతుడిని వాడుకుంటున్నామా? అడుగున దేవుణ్ణి వాడుకున్నది మీరు కాదా? చనిపోయినాయని ఈరోజు మీరే స్పష్టంగా చెప్తున్నారు కదా. మీరు చెప్తున్నటువంటి సంఖ్య కంటే ఎక్కువ చనిపోయినాయి అన్నదే ఇప్పటికీ కూడా నా మాట. నేను అక్కడ కూడా ఎక్కడ తగ్గటం లేదు. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ చనిపోయినాయని. చనిపోలేదని చెప్పింది కూడా మీరే కదా. నేను మొట్టమొదట నా ప్రకటన చేసిన 10వ నిమిషమే టీటీడీ ఎందుకు అది ఫేక్ అని సోషల్ మీడియాలో పెట్టింది. ఈ రోజు ఎలా ఈవో అంగీకరిస్తాడు 40 ఆవులు చనిపోయినాయని? నెలకు 15 ఆవులు చనిపోతున్నాయి అని చెప్తున్నారు ఈవో. 15 ఆవులు చొప్పున చచ్చిపోతే ఉన్నటువంటి 1700 ఆవులు మొత్తం ఎన్ని సంవత్సరాల్లో చచ్చిపోతాయండి? దీనికి కూడా సమాధానం ఇవ్వాలి ఈవో. రోజుకు 1500 లీటర్ల పాలు కొండకు వెళ్తున్నాయి శ్రీవారి నైవేద్యాలకు. అవి 500కు దిగజారిపోయినాయి. ఎందుకు దిగజారినాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడిచ్చినాడు ఈవో సమాధానం? చైర్మన్ ఎక్కడిచ్చినాడు? నా మీద దాడి, వ్యక్తిగతమైన దాడి చేయడానికే మీ సమయం అంతా వాడుతున్నారు తప్ప ఎంత దుర్మార్గంగా మాట్లాడినారండి నన్ను. ఎంత మొత్తం దాచుకునేవాడినిలాగా. ఆ రోజు కూడా
2006 నుంచి 8 వరకు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడి నేను దిగిపోయిన తర్వాత ఆయన టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నా కూడా చేసినారు. ఆ తర్వాత నేను నేరుగా మళ్లీ చెప్తున్న, గతంలో కూడా చెప్పిన, నేరుగా సీఎం రోషే గారిని కలిసా, నా మీద విచారణ చేయించండి అని. ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడు, తప్పు చేసినటువంటి వాడు నీచుడని తెలియటం ప్రపంచానికి మంచిది కాదు. అందువల్ల నా మీద ఆరోపణలు చేయండి అని ఆయన వినలా. నానాటి గవర్నర్ నరసింహన్ గారిని కలిసా, ఆయన అవసరం లేదు పోయా అన్నాడు. కోర్టుకు వెళ్ళినా కోర్టు కూడా అనుమతి ఇవ్వాలి అసలు నా పిల్లని. ఆ తర్వాత నేను ఆమరణ నిరాహార దీక్ష చేశా. ఇవన్నీ